లండన్ మొదటి హాస్టల్ ప్రయాణం. ఇక అతను అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఎలాగ హాస్టల్ ప్రయాణం చేయాలో చెప్పాడు. శరీరాన్ని ఎలా ఎరుకతో ఉంచుకోవాలో చెప్పాడు. శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం ఎలా బయటికి వస్తుందో చెప్పాడు. అన్ని గుర్తులు చెప్పాడు. హాస్టల్ ప్రయాణంలో కూడా నీకు గుర్తున్న విశేషాలన్నీ కూడా నోట్ చేసుకోమని చెప్పాడు. అన్ని జాగ్రత్తలు చెప్పి ఇక తాను వెళ్తున్నానని, మళ్ళా 3వ రోజు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. హాస్టల్ ప్రయాణంలో నీకు నేను సహాయం చేస్తానని కూడా చెప్పాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఈయన హాస్టల్ ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. లండన్ అంట మొదటిగా అతను లండన్ వెళ్ళాడంట హాస్టల్ ప్రయాణంతో. నేను అనుకున్న ఆదేశాలతో ఒకటి ఏమిటంటే, నా గత రాత్రి అనుభవాలన్నీ గుర్తున్నంత వరకు రాసి పెట్టాలి. ఇది వినటానికి తేలిగ్గానే ఉంటుంది కానీ చేయటానికి చాలా కష్టం. మా ప్రయోగం మాత్రం అన్ని విధాల విజయవంతమైందని నేను చెప్పగలను. జరిగినది అంతా యథాతథంగా గుర్తున్నదో లేదో నేను చెప్పలేను. ఇవాళ మా గురువు గారు ఆ మాట చెప్పాలి. అయితే చాలా విషయమే గుర్తుంది. నా ఆలోచనలను జాగ్రత్తగా ఏది ముందో ఏది వెనుకో చూసుకొని వ్రాయాల్సి వచ్చింది. చక్కగా ఇతను రాత్రి హాయిగా పడుకున్నాడు. ఆల్కహాల్ తీసుకోలేదు, మరి నాన్ వెజ్ తినలేదు. మంచి ఆకుకూరలతో ఆహారం తీసుకొని ఆరోగ్యంగా మరి హాయిగా పడుకున్నాడు. ఎటువంటి ఆలోచన లేకుండా పడుకొని ధ్యాన స్థితిలో ఉన్నాడు. అప్పుడు తనకి హాస్టల్ ప్రయాణం జరిగిందని చెప్తున్నాడు. అవన్నీ కూడా చాలా వరకు నేను గుర్తుపెట్టుకొని రాశాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అది అమావాస్య రాత్రి ఆయన ఆదేశించినట్లుగా 9:30 కల్లా మంచం ఎక్కేశాను. కరెక్ట్గా అమావాస్య అంటే ఆ రోజు అధిక శక్తి ఉంటుందన్నమాట. అమావాస్య రోజు ఆ రోజు చక్కగా మరి ఈ నిబంధనలన్నీ పాటిస్తూ తాను పడుకున్నాడంట. అప్పుడు ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాను. నువ్వు ఒక ట్యాబ్లెట్ వేసుకో, ఇది బాగా నిద్ర వస్తుందని కూడా చెప్పాడు. అది కూడా వేసుకున్నాడు. నా మంచం పైన నేరుగా అద్దం ఉంటే ఏం కనిపిస్తుందో ఆ దృశ్యం మీద మనసు నిలుపుకున్నాను. ఎదురుగా అద్దం ఉంటే ఎట్లాగైతే తాను చూసుకుంటూ ఉంటాడు, అట్లాగా తనను తాను ఊహించుకొని దానిపైన దృష్టి నిలిపాడు. అంటే ఎక్కడ నిలిపాడు? భూమండల ప్రాంతంలో బొట్టు పెట్టుకున్న ప్రదేశంలో నిలిపి తదేకంగా తనను తానే అక్కడ చూసుకుంటూ ఉన్నాడంట. నా మంచం ప్రక్కనే చిన్న ఫ్రెంచ్ గడియారం ఉంది. నా ప్రాణానికి ఇదొక పెన్నిది. కేంబ్రిడ్జిలో చదువుకుంటున్నప్పుడు చేతిలో పైసా లేని బికారి దశలో చాలా కష్టపడి డబ్బు పెట్టి కొన్నాను దాన్ని. ప్రతి పావు గంటకు ఒకసారి అది శుతిమెత్తని గంటలు కొడుతుంది. పావు గంటకు ఒకసారి అది అలారం మోగుతుంది అనమాట. ఆ గంటల వల్ల నా నిద్రకి ఎప్పుడు భంగం వాటిల్లలేదు. ఆ నిద్ర వల్ల ఆ సౌండ్ వల్ల అతనికి నిద్రాభంగం కలగలేదు. ఎందుకంటే అలవాటైపోయింది. చదువుకునే రోజుల్లో కొనుక్కున్నాడు, మరి అప్పటి నుంచి వింటున్నాడు. అది కూడా ఎక్కువ సౌండ్ లేదు, సన్నని సౌండ్ వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇంకా దానివల్ల అతనికి ఎటువంటి అంతరాయం కలగట్లేదు, హాయిగా పడుకున్నాడంట. 9:45కి అది గంటలు కొట్టడం వినిపించింది. అప్పుడే నేను మాత్ర వేసుకున్నాను. పావు గంట తర్వాత మళ్ళీ గంటలు కొట్టడం ప్రారంభమైందో లేదో నా శరీరం లోపల ఏదో అనిపించింది. నాకు లోపల ఏదో వదులుతున్నట్లు అయ్యి ఏదో జారిపోతున్నట్టు అనుభూతి వచ్చింది. ఇక శరీరం లోపల నుంచి ఏదో ఒకటి జారిపోతున్నట్టు, అంటే శరీరం అంతా తేలికైపోవటం జరుగుతుంది అతనికి. అతను మన భాషలో చెప్పలేక అలా చెప్తున్నాడు. జారిపోతున్నట్టు అవుతుందంటే ఒళ్ళంతా తేలిగ్గా అయిపోతూ ఉందంట. నా భౌతిక శరీరంలోంచి అసలు నేను బయటికి జారిపోతున్నాను కాబోలు, నేను బయటికి వస్తున్నాను కాబోలు. గడియారం 10 గంటలు కొట్టడం పూర్తయ్యేసరికి నేను గాలిలో తేలుతూ మంచం మీద పడుకొని ఉన్న నా శరీరాన్ని చూస్తున్నాను. ఇక వచ్చేసాడు తను బయటికి. ఆత్మ శరీరంలో, ఆ భౌతిక శరీరంలోంచి ఈ సూక్ష్మ శరీరము చక్కగా బయటకు వచ్చేసి పైకి వచ్చి మంచం మీద పడుకున్న తన భౌతిక శరీరాన్ని చూస్తూ ఉన్నాడంట. ఎలా నేను చూశానని ఆయన చెప్పాడో సరిగ్గా అలాగే చూస్తున్నాను. ఎట్లా అయితే అతను గైడెన్స్ ఇచ్చెళ్ళాడో, ఏ రకంగా అయితే చెప్పాడో అదే రకంగా తాను బయటకు వచ్చి తన శరీరాన్ని తను చూసుకోవటం మొదలుపెట్టాడంట. కాకపోతే నేను నిలబడింది నేల మీద కాదు, నేలకు 1 అడుగు ఎత్తులో. నా శరీరం వెలుపల నేను ఉన్నానన్న స్పృహ నాకు ఏర్పడగానే నా గుండె దడదడ కొట్టుకోవటం మొదలైంది. ఇది సహజం అన్నమాట. ఎప్పుడైనా సరే మనకు కూడా ఇలాంటి అనుభవం జరిగినప్పుడు మనకు కూడా అలానే అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరంలోంచి బయటకు వచ్చి మన శరీరాన్ని మనం చూసుకోవటం జరుగుతుందో గుండె దడదడలాడుతుంది. ఏంటి, నేను మరణించానా? నేను మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్ళగలనా? ఈ శరీరం నా శరీరం నాకు కనపడుతుంది ఏంటి?
అద్దంలో కాదు కదా నేను చూసుకుంటుంది, నేను అద్దం పక్కనే నించున్నా కూడా నా శరీరం నాకు మంచం పైన పడుకొని కనపడుతుందని చెప్పి గుండె దడదడలాడుతుంది. అదే అతనికి కూడా జరిగిందంట. భయంగా అయితే అనిపించలేదు, భయం అనిపించలేదు. ఎందుకంటే ముందుగానే అతను ప్రిపేర్ చేశాడు కదా, నీకు ఇలా జరుగుతుంది అని ముందే తెలుసుకోబట్టి. అది మనకు తెలియకుండా అనుకోకుండా జరిగింది అనుకోండి, మనకు భయం వేస్తుంది. కానీ అతను ప్రిపేర్ చేశాడు కాబట్టి గుండె దడదడ కొట్టుకున్నా కూడా ధైర్యంగానే ఉన్నాడు. ఇది జరుగుతుందని తెలుసు కదా. అందుకని తిరిగి శరీరంలోకి పరిగెత్తిపోవాలన్న కోరిక నాకు మాత్రం లేదు. మళ్ళీ శరీరంలోకి వెళ్ళి దూరి పడుకుందాము, ఇదేంటా నేను బయటకు వచ్చాను అని చెప్పి ఆలోచన అతనికి లేదు. అతని శరీరాన్ని అతను చూస్తూ ఉన్నాడంట. ఆశ్చర్యపోయానని చెప్తే తక్కువ చెప్పినట్లు అవుతుంది. నేను చాలా భావోద్రేగానికి గురయ్యాను. ఆశ్చర్యం కూడా కాదు, చాలా సర్ప్రైజ్ అయిపోయాడనమాట. ఎప్పుడైతే ఇది ఇంతకుముందు ఎన్నడూ అతనికి జరగలేదు కదా, ఇప్పుడు కొత్తగా జరుగుతుంది, మరి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మనకు చూడండి, అనుకోకుండా ఏదన్నా సర్ప్రైజింగ్ మనకి జరిగిందనుకోండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అవునా, ఇది ఇలా ఇప్పుడు అంతదాకా ఎందుకు, మన ధ్యానంలో కూర్చుంటే కుండలిని యాక్టివేషన్ జరిగి ఒక్కొక్కళ్ళు అనేక ఆసనాలు వేయటం, గిరగిరా తిరగటం, గుండ్రంగా తిరగటం, కింద పడి కొట్టుకోవటం, గిలగిలా కొట్టుకోవటం, మరి నాట్యం చేయటం, నృత్యం చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మనకి ఎంత సర్ప్రైజ్. ఇలా నేను చేశానా, ఆ వీడియో తర్వాత మనకు చూపిస్తారనమాట, మీరు ఇలా చేశారు అని చెప్పి. అప్పుడు ఆ వీడియో చూసుకున్నప్పుడు మనం ఎంత ఆశ్చర్యానికి లోనవుతాం. అట్లానే ఈయనకి ఒక సర్ప్రైజింగ్ అనమాట. తన శరీరాన్ని తాను చూసుకునేసరికి చెప్పుకోలేనంత భయభ్రాంతులు కూడా వచ్చి ఉంటాయి లోపల. కానీ అది ముందే తెలుసు కాబట్టి దాన్ని నిలదొక్కున్నాడు. కానీ ఒక ఆశ్చర్యంతో మునిగిపోయాడంట, చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఇలా ఇదే ఫస్ట్ టైం కదా నేను అద్భుతంగా నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను అని. మరి ఈరోజు స్వాధ్యాయం మీది ఫ్రెండ్. మరి బయటికి వచ్చి అతను ఆత్మస్వరూపంలో మరి తన దేహాన్ని చూసుకొని చాలా ఆశ్చర్యపోయాడు. మరి రేపేం చేస్తాడో మనం రేపు స్వాధ్యాయనంలో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.